ఫెయిల్ అయిపోయాడు. తల్లిదండ్రులు సాధారణంగానే గద్దిస్తారు కదా, ఎందుకురా నీకు ఎంత అవకాశాలు ఉన్నా చూసుకునేవారు ఉన్నా నువ్వు ఫెయిల్ అయిపోయావేంటి అని గద్దించేటప్పటికి ఆ గద్దింపును భరించలేకపోయాడు. అందుకే ఇంట్లో నుండి పారిపోయాడు. కొన్ని రోజులు ప్లాట్ఫామ్స్, రైల్వే ప్లాట్ఫామ్స్లో, బస్ స్టాండ్లో అటు ఇటు ఉన్నాడు. వాళ్ళు వీళ్ళు ఇచ్చేది ఏదో తిన్నాడు. ఒకే డ్రెస్తోనే చింపెరుగా అలా పడుకున్నాడు. తొట్టుల దగ్గర పడుకున్నాడు, ప్లాట్ఫామ్లో పడుకున్నాడు, బస్ స్టాండ్లో పడుకున్నాడు. మనిషి వికార రూపుడైపోయాడు, తల్లిదండ్రులకు దూరం అయ్యాడు. ఒకవైపు ఆలోచిస్తే తల్లిదండ్రులు ఉన్న ఒక కుమార్నే మనం దూరం చేసుకున్నామనే బాధతో వారు కుమిలిపోయి వారు మంచం పట్టారు. కంటికి నిద్ర లేదు, కడుపుకు ఆహారం లేదు, శరీరానికి సౌఖ్యం లేకుండా దాదాపు బల్లి గోడకు అతుక్కున్నట్లుగా వారు మంచానికి అలాగే అతుక్కుండిపోయారు. ఈ కుమారుడు కథ కట్ చేసి యువతల వైపు వస్తే కుమారుడు కూడా తల్లిదండ్రులు వదిలిపెట్టి వచ్చాడు కనుక సరైన సమయానికి భోజనం లేదు, నిద్ర లేదు, స్నానం లేదు, విశ్రాంతి లేదు, పట్టించుకునేవారు లేరు, బాగు చేసేవారు లేరు, బాగు చూపేవారు లేరు కనుక ఆ పిల్లవాడు కూడా అలాగే పూర్తిగా ఆరోగ్యం క్షీణించే దశలోనికి వచ్చింది. అటు ఇటుగా చాలా దూరంగా వెళ్ళిపోయాడు. ఉదాహరణకి నల్గొండ నుండి హైదరాబాద్ వెళ్ళిపోయాడు అనుకోండి. వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని రోజులు ఉంటాడో తల్లిదండ్రులకు దూరంగా ఉండలేకపోయాడు. శరీరం అంతా కుమిలిపోయింది, కందిపోయింది, వాసిపోయింది. మరణానికి సమీపంగా ఉన్నానని అర్థమైంది అనుకుంటా. కనుక చనిపోయేటప్పుడైనా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చూసి చనిపోదామని అనుకున్నాడు. అప్పుడు 15 పైసలకు ఒక కార్డు ఇచ్చేవాడు, పోస్ట్ కార్డు. ఆ కార్డు తీసుకొని తల్లిదండ్రుల యొక్క అడ్రస్ తెలుసు కదా, ఇంటి అడ్రస్, తనకి ఇంటికి పలానా అని అడ్రస్ రాసి ఆ కార్డులో రాశాడు, ప్రియమైన తల్లిదండ్రులకు తెప్పైన మీ కుమారుడు రాయి ఉత్తరమేమనగా, నేను 10వ తరగతి ఫెయిల్ అయినందుకు మీరు నన్ను గద్దించినారు. నేను ఇంట్లో నుండి బయటకు వచ్చినాను. నా జీవితం దుర్భరం అయిపోయింది. నేను ఆరోగ్యం క్షీణించిపోయింది. చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను. చనిపోయేటప్పుడు మిమ్మల్ని చూసి చనిపోవాలనుకుంటున్నాను. అందుకే మీ దగ్గరికి రావాలని కోరుతున్నాను. నన్ను చేర్చుకుంటారా? ఒకవేళ మీరు నన్ను చేర్చుకునే పర్యంతం అయితే మన ఇంటికి వెనకాల ఒక పెద్ద యాప్ చెట్టు ఉంది కదా, ఆ యాప్ చెట్టుకి పలానా రోజు జనవరి 16 రైల్లో వస్తున్నా, ఉదయకాలము కనుక వేప చెట్టుకి మీరు ఒక తెల్ల కట్షిప్ కట్టించండి. మన ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఎలాగో స్టేషన్కి లోపలికి వెళ్ళక మునుపు ప్లాట్ఫామ్ క్లియరెన్స్ కొరకు సిగ్నల్ పడుతుంది, అక్కడ రైలు ఆగుతుంది. నేను ఆ తెల్ల కట్షిప్ చూస్తాను. ఒకవేళ ఆ కట్షిప్ ఉంటే నేను రైలు దిగి ఇంటికి వస్తాను. ఆ కట్షిప్ లేకపోతే నేను రైల్లో వెళ్ళిపోతాను. నాకు మీకు ఇదే ఆఖరి అవుతుంది. ఇట్లు తప్పిపోయిన మీ కుమారుడు. కథ కట్ చేస్తాం. భార్యాభర్తలు ఇద్దరూ మంచం పట్టుకుని ఉన్నప్పుడు దినాన మధ్యాహ్నం పూట తలుపు కొట్టారు, బెల్ మోగింది. ఏంటా అని వచ్చి చూస్తే పోస్ట్ మ్యాన్ వచ్చినాడు. ఇదిగో మీకు ఉత్తరం అంటే, మాకు ఉత్తరమా? ఎవరున్నారు రాసేవాళ్ళు? ఏమనంటే వచ్చింది ఇచ్చేసిపోతున్నాను అని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. భర్త ఉత్తరం తీసుకున్నాడు, చదవడం ఆరంభించినాడు. ప్రేమగల తల్లిదండ్రులకు తప్పిపోయిన మీ కుమారుడు రాయి ఉత్తరం ఏమనగా, మీరు నన్ను మందలించిన కారణం చేత 10వ తరగతి ఫెయిల్ అయినానని మీకు ముఖం చూపించడానికి ఇష్టం లేకుండా మీకు దూరంగా వెళ్ళాను. ప్లాట్ఫామ్లో తిరిగాను, అక్కడే తిన్నాను, అక్కడే పడుకున్నాను. రోగశయ్య మీద ఇప్పుడు నేను ఉన్నట్లు అనిపిస్తుంది. నా ఆరోగ్యం క్షీణించింది. నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను కనుక చావులోనైనా మిమ్మల్ని చూసి ఈ లోకాన్ని విడిచిపెడదామని తలస్తున్నాను. కానీ నేను రావాలనుకుంటే ఒకే ఒక గుర్తు, మన ఇంటికి వెలపట నా వేప చెట్టు పైన తెల్లని కట్చిప్ ఒకటి వేలాడదీస్తే నేను వచ్చే ఆ దినాన కట్చిప్ చూస్తాను, రైలు దిగుతాను, మీ ఇంటి దగ్గరికి వస్తాను. మన ఇంటికి వెనకున్న చెట్టు మీద తెల్లని కట్చిప్ లేకపోతే నేను రైల్లో వెళ్ళిపోతా, చీకట్ట కలిసిపోతా. నాకు మీకు ఇదే. తండ్రి ఆ ఉత్తరం చదువుకున్నాడు. ఇది నిజంగా నా కొడుకు రాసిందేనా, ఎవరన్నా నన్ను మోసం చేయడానికి ఫేక్ లెటర్ పంపించినారా? చూస్తే హ్యాండ్ రైటింగ్ అదే, సంబోధన అదే, ఆ పదాలు అమెరికా అదే, పద ప్రయోగం అదే. నా కొడుకే ఉన్నాడా, వస్తున్నాడా, ఉన్నాడా, వస్తున్నాడా. అలాగే సంతోషంతో ఆ తలుపు దగ్గరే కూలిపోయాడు. ఇప్పుడు భార్య లోపట ఉంది కదా, ఎవరో బెల్ల కొట్టాడు, ఈయనెళ్ళి తలుపు తీసింటాడు, ఇంకా రాలేదేంటి అని ఆమె ఉన్న బలమంతా కూడగట్టుకొని మంచం మీద నుండి లేచి వస్తే ఈయన ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఏంటంటే ఇక్కడ కూర్చొని ఉన్నారు, ఏడుస్తున్నాడు. ఏం జరిగింది వచ్చి ఆయన కాళ్ళు వేళ్ళు పట్టుకుంటా ఉంది. ఏం జరిగింది? ఆయన మాట్లాడకుండా ఆయన దగ్గర ఉన్న ఉత్తరం తీసి తన భార్యకి ఇచ్చినాడు. ఉత్తరం చదివింది. ఆమె కళ్ళు జలపాతాల వలె అయిపోయాయి. ఇద్దరు కలిసి ఒకరినొకరు పట్టుకొని ఏడ్చినారు. అది రానే వచ్చింది. జనవరి 16వ తారీఖు రైలు పోతుంది. ఇక్కడ ఇంటికి వెలపట రాత్రంతా ఏం చేశారో తెలుసా? కొడుకు ఏం కట్టమన్నాడు? డాడీని కట్చిపు కట్టు తెల్లది అన్నాడు. వాళ్ళ నాన్నగారు కట్చిపే కాదు, తెల్ల లుంగి, తెల్ల టవాలు, తెల్ల బనిన్, వాళ్ళ అమ్మ తెల్ల టవాలు, వారింట్లో తెల్ల బెడ్షీట్లు, తెల్లవన్నీ తీసుకొని చెట్టంతా తెల్లగా చేసేసారు.
ఆ ఉదయం కొరకు ఎదురు చూస్తున్నారు. విశాఖకి వెళ్ళే సికింద్రాబాద్ నుండి రైలు రానే వచ్చింది. దాదాపు 8:30 ప్రాంతంలో నల్లగొండలో దిగబోతుండగా బయట ప్లాట్ఫామ్ క్లియరెన్స్ కొరకు ఆగింది. తన కుమారుడు నిక్కర్ మాత్రమే ఉండి మాసిపోయి చొక్కా అంతా రైల్లో క్లీన్ చేయడానికి వాడతారు కదా పిల్లలు, అలాగ వాడి చొక్కా లేకుండా భుజం మీద వేసుకున్నాడు. చీపురు పట్టుకున్నాడు. వచ్చింది కదా నల్గొండ, మా ఇల్లు ఇక్కడే కదా, చెట్టు ఉందా లేదా చూడడం ఆరంభించారు. తన కళ్ళు తనే నమ్మలేకపోయాడు. చెట్టుకు ఒక కర్చీఫ్ కట్టమంటే అంతా తెల్లకి కట్టేశారు. మా అమ్మ నాన్న ఉన్నారా, లైట్లు వేశారు, షామేనా కట్టారు, ఏదో జరుగుతున్నట్లుంది, కానీ చెట్టు అంతా తెల్లగా ఉంది. నేను దిగి వెళితే నన్ను స్వీకరిస్తారంటానికి ఇంతకంటే రుజువు ఏం కావాలని అనుకున్నాడు. రైలు ఆగింది, దిగాడు, ఇంట్లోనికి వెళ్ళబోతున్నాడు. వాళ్ళ నాన్న దూరం నుండి చూశాడు, పరుగున దగ్గరికి వచ్చాడు, మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు. కుమారుని ఇంట్లోనికి తీసుకుని వెళ్ళాడు. తల్లి వచ్చింది, తల్లి కుమారుని మీద పడింది. వారి సంతోషానికి అవధులు లేవు. దీన్ని మనం కట్ చేస్తే దేవుడు మనల్ని కూడా ప్రేమించినాడు. ఏదో మనం పొరపాట్లు చేసినప్పుడు ఆయన గద్దించినాడు, పాపం చేసినప్పుడు తిట్టాడు, తృణీకరించి శిక్షించినాడు. ఆయన విడిచిపెట్టినాడేమో అని అనుకున్నట్లు ఆయనకు దూరంగా వెళ్ళిపోయాం. దేవుడు నాకు చదువు ఇవ్వలేదు, ఉద్యోగం ఇవ్వలేదు, పెళ్ళి ఇవ్వలేదు, పిల్లల్ని ఇవ్వలేదు, నాకు ఎల్డర్షిప్ ఇవ్వలేదు, నన్ను గొప్పగా చేయలేదు, వాడుకోలేదు, ఇంక దేవుని దగ్గరికి వెళ్ళను, మందిరానికి వెళ్ళను, వాక్యం చదవను, ప్రార్థన చేయను, సేవ చేయను, ఇక దేవుడికి నాకేం సంబంధం లేదు అనుకొని భవిష్యత్తు వెళ్ళిపోయావేమో. ఆ కథలోని తండ్రి అయితే తన కుమారుని కొరకు తన వస్త్రాలు తెల్లని మాత్రమే అక్కడ ఉంచినాడు. ఇప్పుడు నువ్వు కూడా ఒక ఉత్తరం రాస్తే, ప్రభువా నేను నీ యొద్ద నుండి దూరంగా వెళ్ళిపోయాను, కానీ రావాలని కోరుతున్నాను, నాకు కూడా ఒక తెల్లటి కర్చీపు చెట్టు కడతావా? అప్పుడు దేవుడు అంటున్నాడు, నాకు ఒక ఇల్లు లేదు, నాకు ఒక కర్చీపు లేదు, నాకున్నది ఒక్కటి, నా ఏకైక కుమారుడు, నా ద్వితీయ కుమారుడు, నా ప్రియ కుమారుడు, నాతో ఉన్న కుమారుడు. నీ కర్చీపు కాదు నేను కట్టేది, నా కుమారుణ్ణి ఈ చెట్టుకు కట్టేస్తున్నాను. యేసుని సిలువకు అప్పగించినాడు. ఓ పాపి, పడిపోయిన వాడా, లోకం వైపు వెళ్ళిపోయిన వాడా, నా కుమారు నా చెట్టుకు సిలువ కట్టేశాడు. ఇంతకంటే ప్రేమ ఇంకేం చూపించగలను? ఇంతకంటే తప్పిపోయిన పాపి విషయమై నేను ఇంకేమని ప్రేమించగలను? నా కుమారుని చూసి ఏదైనా నువ్వు తిరిగి రావచ్చు. రాగలవా? నన్ను స్వీకరిస్తావా ప్రభువా? నన్ను స్వీకరిస్తావా? దేవుడు తన కుమారుని అనుగ్రహించడానికి వెనుదీయలేదు కనుక ఆయనతో పాటు సమస్తము మనకు అనుగ్రహించాలని కోరుతున్నాడు. ఇది నాన్న తప్పిపోయిన మనము, దేవునికి దూరం అయిపోయిన మనము, ఆత్మీయంగా లేకుండా కృషించిపోయిన మనము, 23 అంతా అలాగే పడిపోయాము, పతనమైపోయాము, దూరం అయిపోయాము, దేవుని మందిరాన్ని విడిచిపెట్టాము, వాక్యాన్ని విడిచిపెట్టాము, సహవాసాన్ని విడిచిపెట్టాము, పరిచయాన్ని విడిచిపెట్టాము, దేవునికి దూరంగా వెళ్ళిపోయి కంపు కొడుతున్నాము. అర్ధనగ్నంగా, అసహ్యంగా, దిక్కుమాలిన వారాయి ఈ మధ్యాహ్నము లేదా ఈ ఉదయం శిలువ దగ్గరికి వస్తే ఆయన స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇష్టమేనా? బుద్ధి వచ్చినప్పుడు వాడు లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ప్రార్థన. యేసు వల్లే ప్రేమించేవారు ఎవరున్నారు? దేవుడు తన కుమారుని మన కొరకు చెట్టుకు కట్టేశాడు. బైబిల్లో రాయబడింది, లాగు చేయట తండ్రికి ఇష్టమాయన. ఆ కుమారుని చూచి ఈ ఉదయకాలం తిరిగి ఆయన దగ్గరికి వస్తామా? ఏమి తెలిసి ఇంకా దూరంగా వెళ్ళిపోతా? ఏమి తెలిసి మునికోలకి ఎదురుతనుతా? ఏ చేదు యేసు ప్రభువులో నువ్వు చూచి దూరంగా ఉన్నావు? ఏ పాపం యేసులో చూచి ఆయన దగ్గరికి రాకుండా ఉన్నావు? ఏ దోషం యేసులో చూచి యేసుకు దూరంగా సాగిపోయావు? ఇప్పుడు నేను చెప్పే ఈ మాటలు యేసును అంగీకరించిన వారి కొరకు కాదు. యేసును అంగీకరించి కొంతకాలం వెంబడించి ఆయనతో ఉండి ఆయన కొరకు జీవించి పరిస్థితులను బట్టి జీవితంలో ఓడిపోయి, సోలిపోయి, డస్సిపోయి, బైబిల్ చదవడం మానేసి, ప్రార్థన చేయడం మానేసి, మందిరికి రావడం మానేసి, సేవలో ఎక్కివించడం మానేసి,
జీవితాన్ని భ్రష్టపట్టించుకుని దివాళా తీయించుకుని ఏం చేయాలో దిక్కుదోచుకున్న విశ్వాస లోకానికి మాటలు తిరిగి ఉదయం ఆయన దగ్గరికి రావచ్చు. యేసు ప్రభువా, నేను దూరం అయిపోయాను, కానీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. నీ గాయాన్ని నేను రేపాను, కానీ తిరిగి నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. నువ్వు నా కొరకు నీ కుమారుని శిలోకి అప్పగించావు దేవా, అంతకంటే ప్రేమ ఇంకేమీ నేను నీ ఎదురు నుండి కోరలేను. ఆ కుమారుని చూసి నీ ఎద్దకు వస్తున్నాను, నన్ను స్వీకరించువా. అబ్రహాం వలె నన్ను ఆశీర్వదించువా, యాకోబు వలె నన్ను ఆశీర్వదించువా, యెహోషువ వలె నన్ను విజయభూమి మీద నిలబెట్టవా. అబ్రహాము లేచినట్లు, యాకోబు లేచినట్లు, యెహోషువ లేచినట్లు, తప్పేని కుమారుడు లేచినట్లు నేను కూడా లేచి వస్తున్నా, నా చేయి పట్టుకో. ఇదే మీ ప్రార్థన అయితే మేము మీ కొరకు ప్రార్థన చేయటానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. విశ్వాసులు సమకూర్చబడాలని కోరేవారు మేము మీ కొరకు ప్రార్థన చేయడం మీకు ఇష్టమైతే డెసిషన్ ఫర్ రెస్టోరేషన్, సమకూర్పు కొరకైన తీర్మానం. బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ, ఇంతదాకా ప్రభువా నేను ఆశీర్వాదంలోనికి రాలేకపోయాను, ఈ కొత్త సంవత్సరం నా జీవితంలో కొత్త వరవడిని తీసుకొని వచ్చినట్లుగా నన్ను ఆశీర్వదించు. నేను లేచి నీ యొద్దకు వస్తున్నా, నా చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, నా చేయి పట్టుకో అని కోరేవారు ఎవరైనా ఉంటే మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. మేము మీ దగ్గరకు ఒక కార్డు తీసుకొని వస్తాము. సోదరుడా, దేవుడు మీ తీర్మానం అంగీకరించిన గాక. సోదరుడా, దేవుడు మీ తీర్మానం అంగీకరించిన గాక. చెల్లి, దేవుడు మీ తీర్మానం అంగీకరించిన గాక. మిగతా వాళ్ళు కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని చెయ్యెత్తండి, కళ్ళు మూసుకొని హృదయం తెరిచి చెయ్యెత్తండి. యేసు నన్ను సమకూర్చు, యేసు నేను కూడా తిరిగి లేస్తాను, నీ యొద్దకు వస్తున్నాను, నీ సిలువను కాదు నేను ఎక్కడికి వెళ్ళగలను, నీ సిలువే నాకు శరణ్యము, నీవే నాకు దాగుచోటు, నీ దగ్గరికే నేను వస్తున్నాను అని కోరేవారు ఉంటే మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఉంచండి. సోదరి, దేవుడు మీ తీర్మానం అంగీకరించును గాక. మీ సహోదరి, దేవుడు మీ తీర్మానం అంగీకరించును గాక. సహోదరుడ, దేవుడు మీ తీర్మానం అంగీకరించును గాక. సహోదరుడ, దేవుడు మీ తీర్మానం అంగీకరించును గాక. మీ తీర్మానం అంగీకరించును గాక. మీ చేయి పట్టుకున్నాను గాక. మీరు లేచి వత్తురుగాక. మీరు ఆశీర్వాదముగా ఉందరుగాక. మీరు గొప్ప జనముగా ఉందరుగాక. దేవుడు మీ చీకటిని వెలుగుగా చేయనుగాక. మీ దుఃఖ దినములు సమాప్తమగునుగాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? పర్వాలేదులే అనుకోవచ్చు. ప్రభువా, ఈ దుప్పటి తీసుకోవటానికి నేను కూడా ఉన్నాను. భక్సింగ్ గారి వార్తారం అయిపోయింది, ఇప్పుడు వారు ఇచ్చిన దుప్పటి తీసుకోవటానికి నేనున్నా, నన్ను వాడుకో, నన్ను 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 వాడుకో. ఇంకెవరైనా, ఇంకా ఎవరైనా, ఇంకా ఎవరైనా, ఇంకా ఎవరైనా? సోదరి, దేవుడు మిమ్మల్ని కరుణించును గాక. మీ తీర్మానం అంగీకరించును గాక. మీ మీద దుప్పటి వచ్చును గాక. మీరు క్యాండిల్ చేయబట్టుకుందరుగాక. మీరు క్రీస్తు కొరగా విజయశాలుగా జీవించుదరుగాక. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని హృదయం తెరవండి, తీర్మానం చేసుకోండి. నిత్యత్వం కొరకైన తీర్మానము. యూత్ క్యాంపు వచ్చినారు, గెరోజింలో కూర్చున్నారు, దేవుని మాటలు విన్నారు, ఏదో వెళ్ళిపోతున్నాం కాదు. ఈ దినాన నువ్వు చేసుకునే తీర్మానం నిత్యత్వం కొరకు నీ జీవితాన్ని, నీ చుట్టూన్న 4 తరాల జీవితాన్ని ప్రభావితం చేయటానికి కొరకే దేవుడు కోరుతున్న అవకాశం. కాదనొద్దు, త్రోసివేద్దు, పర్లేదు అని అనుకోవద్దు. ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? కార్డు తీసుకునే వాళ్ళు ఛేదించండి, కార్డు తీసుకునే వాళ్ళు ఛేదించండి. సహోదరుడు, దేవుడు మీ తీర్మానం అంగీకరించును గాక. మిమ్మల్ని కక్కులు పెట్టబడిన పదనైన నిర్మాణంగా చేయను గాక. మీ చేయి పట్టుకున్నాను గాక. మీ మీదకి దుప్పటి వచ్చును గాక. అరైజ్ అండ్ షైన్. సహోదరుడు, దేవుడు మిమ్మల్ని కాడించును గాక. మీ చేయి పట్టుకున్నాను గాక. మీరు లేచి ప్రకాశింతురు గాక. మీ మీదకి వెలుగు వచ్చినది లెమ్ము. అరైజ్, అరైజ్, అరైజ్. ఇంకెంతకాలం పడుకొని ఉంటావు? ఇంకెంతకాలం పడక మీద ఉంటావు? ఇంకెంతకాలం ఏడుస్తుంటావు? ఇంకెంతకాలం కుమిలిపోతూ ఉంటావు? ఇంకెంతకాలము సోమరువై ఉంటావు? ఇంకెంతకాలము శాపానికి మాదిరిగా ఉంటావు? ఇంకెంతకాలము ఇలాగే ఉండిపోతావు? లేచి ఆశీర్వాదం వైపు, శిలువ వైపు పరుగులు తీస్తూ ఈ ఉదయకాలం రావాలని ప్రభు కోరుతున్నాడు. సహోదరుడా, దేవుడు నీ చేయి పట్టుకొనను గాక. వణుకుచున్న నీ చేయి ఆయన పట్టుకొనను గాక. బలహీనమైన నీ హృదయాన్ని ఆయన భద్రపరచును గాక. సడిలిన మోకాళ్ళను ఆయన బలపరచును గాక. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయను గాక. ఇంకా ఎవరైనా? చెల్లి, తమ్ముడు, సహోదరుడా, అక్క, అన్నా,
ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాను. ఇదిగో ప్రభువా, నేను కూడా ఉన్నా. భగత్ సింగ్ గారు ఏదైతే చేసి ముగించిపోయాడో దాన్ని కొనసాగించడానికి నా వంతుగా నేనున్న స్థలంలో నేను నీ ద్వారా వాడబడాలని కోరుతున్నాను. నా చెయ్యి పట్టుకో, నన్ను లేవనెత్తు. ఎవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? సహోదరి, దేవుడు మిమ్మల్ని కరుణించును గాక. అక్క, ముందుకు రండి. చెల్లి, దేవుడు మీ చేయి పట్టుకున్నాను గాక. సహోదరి, దేవుడు మిమ్మల్ని కరుణించును గాక. మీ చేయి పట్టుకున్నాను గాక. మీరు శాశ్వత శోభాతిశయముగా ఉందరు గాక. బహుతరములకు సంతోష కారణముగా ఉందరు గాక. మీ దుఃఖ దినములు సమాప్తమగును గాక. మీరు లేచి తేజరిల్లుదురు గాక. మీ మీదికి ఆయన వెలుగు ప్రకాశించును గాక. జనముల ఐశ్వర్యం మీరు అనుభవింతురు గాక. దాదులు నీకు ఉపచారము చేయుదురుగాక. వారు రాజులు నీకు పరిచర్య చేయుదురుగాక. నీవు అనేకులకు ఆశీర్వాదముగా ఉందువు గాక. ఇంకా ఎవరైనా ఇక్కడ దాకా దేవుడు నేను తీసుకుని వచ్చినాడు. ఇలాగే ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళొద్దు. ఇలాగే వారాలు గడిచిపోయాయి, మాసాలు గడిచిపోయాయి, సంవత్సరాలు గడిచిపోయి ఈరోజు అలా గడిచిపోకుండా గాక. యేసు కల్వరి నాథుడా, నా చేయి కూడా పట్టుకో, నీ రక్త ప్రవాహం నా మీద కూడా పంపించు, నన్ను కూడా వాడుకో. ఎవరు లేరు? ఇలాంటి ఆక్రందన నీది కాదా? ఇలాంటి వేదన నీది కాదా? ఇలాంటి అంగలార్పు నీది కాదా? ఇలాంటి ఘోష నీది కాదా? ఇలాంటి భారము నీకు లేదా? ఇలాంటి తృష్ణ నీకు లేదా? ఇలాంటి ఆధ్యాత్మికమైన చింతన నీకు లేదా? యేసు ప్రభు ద్వారా నేను వాడబడాలని కోరుతున్నాను. నా కొరకు కూడా ప్రార్థన చేయండి అని కోరేవారు లేరా? గిరేజీముకి వచ్చి దైవ సాన్నిధ్యంలో ఉండి అవసరం లేదని ఇలాగే దాటిపోవటానికి ఇష్టపడతావా? సహోదరి, దేవుడు నీ చేయి పట్టుకున్నాను గాక. బలహీనలైన బలపరచును గాక. నీవు నిత్య జీవమానుభవంలోని కొత్తవు గాక. నేను దేవుడు ఆశీర్వదించును గాక. ఇంకా ఎవరైనా చివరిసారిగా అడుగుతున్నాం. మరలా అవకాశాలు రాకపోవచ్చు. ఇప్పటికే ఓడిపోయిన జీవితం చాలిక, పతనమైన జీవితం చాలిక, ఏడ్చిన జీవితం చాలిక, దసిపోయిన జీవితం చాలిక, కృంగిన జీవితం చాలిక. ఆ స్థలంలో నుండి లేయి. తప్పైన కుమారుడు లేకుండా అలాగే పందుల పుట్ట దగ్గర ఉంటే, వేరే దేశస్తుని చెంతే ఉంటే భవిష్యత్ కొంతకాలానికి అక్కడే చనిపోయేవాడు. బైబిల్లో రాయబడింది, అతడు చావగోరేను. అయితే దేవుడు ఆయన బ్రతికించాలనుకున్నాడు. అందుకే తండ్రి దగ్గరికి వచ్చాడు. నువ్వు బ్రతకాలనుకుంటే ఆత్మీయంగా, ఇతరులు బ్రతికించాలనుకుంటే ఆత్మీయంగా, నీవుగా ఈ పని చేసుకోలేవు. యేసు నొద్దకు రా. యేసు ప్రభువా, నన్ను బ్రతికించు. ఈ నది ఎక్కడ ప్రవహించును అక్కడ సమస్తము బ్రతుకును. ఆ నదే యేసు. ఆ యేసు నీకొద్దా? ఈ ఆనందము నీకొద్దా? ఈ భాగ్యము నీకొద్దా? చివరిసారిగా అడుగుతున్నాం, ఇంకెవరైనా? ప్రభువా, నేను ఆ దుప్పటి తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. ఆ సిలువ దగ్గరికి తీసుకురావటానికి సిద్ధంగా ఉన్నాను. ఆ సిలువ రక్తంలో కడగబడి నీ చేత వాడబట్టడానికి, ఆశీర్వదించబట్టడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి నా చేయి పట్టుకో. ఇంకెవరైనా ఉన్నారా? మిగతా వాళ్ళు కళ్ళు మూసుకోండి. ఎవరైనా కుర్చీలో కూర్చున్న వాళ్ళు, బయట ఉన్నవాళ్ళు, చెప్పుల స్టాండ్లో ఉన్నవాళ్ళు, కిచెన్ దగ్గర ఉన్నవాళ్ళు, పైన ఫ్లోర్లో, కింద ఫ్లోర్లో, ఎక్కడున్నా సహోదరి, దేవుడు మీ చేయి పట్టుకొనను గాక. నీ చేయి పట్టుకోండి కొరకు ఆయన చేతుల్లో మేకులు దించబడ్డాయి. ఇది నీ చెయ్యి ఆయన ఎలాగ వదిలేస్తాడు? నిన్ను కడిగి శుద్ధీకరించడం కొరకై సిలువలో నుండి రక్తం ప్రవహించింది. యేసు నిన్ను ఎలాగ విడిచిపెడతాడు? ఇంకెవరైనా? యేసును అంగీకరించి రక్షణ పొంది ఆయా పరిస్థితులను బట్టి జీవితంలో కృంగిపోయి, డస్సిపోయి, సోలిపోయి, ఓడిపోయి, వెనకంజ వేసి ఇక యేసు కొరకు నేను జీవించలేను అని తీర్మానం చేసుకొని జీవితంలో విఫలమైపోయి, ఇక నాకు ఈ క్రైస్తవ జీవితం కుదరదని అనుకొని ఏదో యూత్ మీటింగ్ కదా వెళదామని భవిష్యత్తు వచ్చినావేమో. ఇది నా యేసు యొక్క సిలువ నీ దగ్గరికి అదే ప్రేమ చేత వస్తుంది. నీ పాప స్థితి వచ్చి ఒప్పుకున్నప్పుడు ఎలాగో రక్షించడానికి ప్రేమతో ఆ యేసు సిలువ మీద నుండి నీ కొరకు చేతులు చాపాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. ఈ దినం కూడా నువ్వు పందుల తొట్టిలో ఉన్నా, పందుల దొడ్డి దగ్గర ఉన్నా, పందుల మేసే స్థితిలో ఉన్నా, ఎంత దూరం అయిపోయినా ఆ సిలువ ప్రేమలో మార్పు లేదు. విత్ సేమ్ లవ్, విత్ సేమ్ కంపాషన్, అదే ప్రేమ, అదే వాత్సల్యత, అదే కనికరం, అదే జాలి, అదే దీర్ఘశాంతము
ఆయన నీ పొరపాట్లు ఎంచాడు, నీ తప్పులు గుర్తుపెట్టుకోడు. నువ్వు ఒప్పుకుంటే వాటిని క్షమించి శుద్ధీకరిస్తాడు, రక్తం చేత కడుగుతాడు. అందుకే ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు. ఆయన్ని అంగీకరించడానికి లేదా ఆయన కొరకు తిరిగి లేచి నిలబడటానికి తీర్మానం చేసుకుని, ప్రభువా నన్ను కూడా వాడుకోని కోరిని మిమ్మల్ని యేసు నామమున అభినందిస్తున్నా. మీకు ఇవ్వబడిన డెసిషన్ కార్డులో ప్రే ఫర్ రెస్టరేషన్, సమకూర్పు కొరకు ప్రార్థన చేయండి అని మీ వివరాలు రాయండి. బ్రదర్ సిస్టర్స్కి ఇవ్వండి. దేవుడు మీరు చేసిన తీర్మానం అంగీకరించును గాక. ఆన్లైన్లో కూడా ఎవరైనా అలాంటి తీర్మానం చేసినా, ఇక్కడికి వచ్చి ఎవరైనా మనసులో అలాంటి తీర్మానం చేసుకొని బయటికి చేయి చూపించలేకపోయినా, దేవుడు మీ తీర్మానం కూడా అంగీకరించును గాక. ప్రార్థన.